హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు మీకు నేను కట్ట చేపల పులుసు చేసి చూపిస్తానండి. చాలా మంచిది కదా కట్ట చేపలు అనేది, శరీరానికి చాలా మంచిదండి. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే చేపల్లో బీపీని, కొలెస్ట్రాల్ని, డయాబెటీస్ని కంట్రోల్ చేసే గుణాలు ఉంటాయండి. అంతేకాకుండా చేపల్లో నాణ్యమైన ప్రోటీన్లు కూడా ఉంటాయి. వారానికి 2 సార్లు చేపలు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్, బీపీ, మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందటండి. చేపలను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఏడోకా ఉండదంటండి. చేపలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. చేపలు శరీరానికి చాలా అవసరమండి. తప్పకుండా వారంలో ఒక 2-3 సార్లైనా తినండి. చూడండి, ఇవి చేపలు బయట నుంచి తీసుకొచ్చారు బాగు చేయించి. లేదంటే మీకు చేప పలంగానే చూపించేదాన్ని. నేను ఆల్రెడీ పాత ఛానల్లో వీడియోస్ అన్నీ పెట్టానండి. చేపలు నీట్గా బాగు చేసిన తర్వాత ఇందులో ఉప్పు, కారం వేసి ముందుగానే ఒక అరగంట ముందుగానే ఇలా చేపలకు పట్టించి మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి. అవి 6 చేపలు, అలాగే 4 టమాటాలు, పచ్చిమిర్చి. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి ఉల్లిపాయలు అనేది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు టమాటాలు ముక్కలుగా కట్ చేసి టమాటా ప్యూరీ కింద మిక్సీ పట్టుకుందాము. అంటే ఇది మనకి పులుసు చిక్కదనం కోసం ముక్కలుగా కాకుండా ప్యూరీ కింద చేసి వేస్తే బాగుంటుంది కదండి. పులుసు అనేది చిక్కగా ఉంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇందులో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అలాగే కారం, ఉప్పు మనం ఆల్రెడీ చేపల్లో వేసుకున్నాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. పసుపు, కారం, ఉప్పు టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి. వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే మనం టమాటా ప్యూరీ అనేది యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ఉడకాలి కదండి. వాటర్ అనేది వేసుకొని 1 మినిట్ ఒక మూత పెట్టి మనం ఉల్లిపాయ అనేది ఉడకనిస్తే బాగుంటుంది అన్నమాట. చూడండి, 1 మినిట్ తర్వాత ఇందులో మనం చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలి. కొంతమంది పుల్లగా తింటారండి, కొంతమంది తక్కువ తింటారు. కానీ చేపల పులుసు పుల్లగా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి ఈ టైంలో వేసుకోవాలి. అలాగే చేపలను కూడా ఒక్కొక్కటిగా తీసుకొని పులుసులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుందండి. చాలామంది అన్ని మసాలాలు వేసేస్తుంటారు. పులుసుకి, ఎగురికి కూడా ఒకేలా వేస్తారు. అవసరం లేదండి. నీసు వాసన పోవాలి అంటే, నీసు వాసన రాకుండా ఉండాలి అంటే జీలకర్ర పొడి, వెల్లుల్లి వేస్తే నీసు వాసన అనేది రాదండి చేపల్లో. చూసారా, మనకి ఇప్పుడు ఫైనల్ లాస్ట్లో వేశారు ఫిష్ అని అనుకుంటారేమో మీరు. మనం ఆల్రెడీ ఉప్పు, కారంతో కలిపి పక్కన పెట్టాం కదండి. అప్పుడే మనకి సరిపోతుంది, పడుతుంది చేపలకి. ఇది ఫైనల్గా మెంతి పొడి వేసానండి. ఇది 1 స్పూను పంచదార వేస్తున్నాను. అది మీ ఇష్టం అండి. కాకపోతే పంచదార వేయడం వల్ల రుచి అనేది పెరుగుతుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్లోనైనా చిన్నప్పుడు అమ్మమ్మలో, తాతయ్యలు ఉన్న టైంలో బామ్మలు చేసేదంతా అలాగే వేసేవారటండి. మా అత్తగారు చెప్పారు నాకు. నేను కూడా ఎప్పుడు పులుసు చేసినా, ఏ పులుసుకైనా సరే వేస్తూ ఉంటాను. చూడండి, మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది. నిజంగా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఉప్పు కారం అనేది ముందుగా పట్టించాం కదా చేపలకి. అందుకని చెప్పి మనం చేపలు పులుసు మరిగాక వేసినా కూడా ఉప్పు కారం అనేది చేపలకు పట్టిందనమాట. కూర అయితే చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్, చేపలు తినండి ఫ్రెండ్స్. కంపల్సరీగా వారంలో కనీసం 2 సార్లు అయినా తినండి ఫ్రెండ్స్.
అంతే, మనకి కూర అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పులుసు చాలా చిక్కగా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోస్ అన్నీ నేను నా పాత ఛానల్లో విపిజే కిచెన్ ఛానల్లో పెట్టానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ అనేది ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.